శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి జూన్ 19 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు నెలకొనబోతున్నాయో తప్పకుండా తెలుసుకుందాము. మరి వీరి యొక్క మనస్తత్వం గురించి తెలుసుకోవాలి. అంతకన్నా ముందుగా వీరి యొక్క గుణగణాలు, అలాగే వ్యక్తిత్వము, అలాగే మనస్తత్వము ఇవన్నీ కూడా క్షుణ్ణంగా ఈరోజు మనం తెలుసుకుందాము. వీరికి పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకోవడం చాలా బాగా తెలుసు. అలాగే అర్థం చేసుకొని ఏదైనా కానీ ముందుకు సాగిపోతూ ఉంటారు. వీరి యొక్క జీవితము ఎప్పుడు కూడా ఏదో విధంగా కష్టాల్లోనో సమస్యల్లోనో ఎప్పుడు కూడా కాలం గడుపుతూనే ఉంటారు. ఎక్కువగా అయితే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అనేది అస్సలు ఎప్పుడు కూడా అంచనా వేయనంత విధంగా వీరి స్వభావం అయితే ఉంటుంది. అలాగే వీరు రహస్య స్వభావాలను కూడా చెప్పుకోవచ్చు. మనసులో ఉన్నది బయటకు చెప్పడము వీరికి అస్సలు నచ్చదు. అలాగే వ్యవహార విషయాలను తనదైనటువంటి శైలిలో కూడా వీళ్ళు తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి కూడా మంచి ప్రణాళికలు వేస్తారు. సమయానుకూలంగా మాట్లాడేటువంటి నేర్పు కూడా వీరికి సొంతమని చెప్పుకోవచ్చు. ఇక వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించినటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఎక్కువే. ముఖ్యంగా ఈ యొక్క జీవితంలో అపజయాలు కలిగినటువంటి సందర్భంలో కూడా అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాన్ని అయితే సాధించినటువంటి రోజులు కూడా లేకపోలేదు. అయితే వీరు ఎంతగానో నిరాశకు లోనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కొంతమంది స్త్రీల వల్ల నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా రేపటి రోజున కనిపిస్తున్నాయి. మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే మీ బంధువుల్లో కావచ్చు, ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, కొంతమంది స్త్రీలతో మాత్రము తప్పకుండా ఈ రాశివారు కొంత జాగ్రత్తగా అయితే ఉండాలని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒక అక్షరంతో పేరు మొదలైనటువంటి స్త్రీలతో అత్యంత జాగ్రత్తగా మీరు తప్పకుండా జాగ్రత్త పడేటువంటి అవకాశం అయితే మీకు రేపటి రోజున భగవంతుడే కల్పించాలని చెప్పి మనసులో వేడుకోండి. ఎందుకంటే మీ సొంత వ్యక్తులు మినహాయించి బయట వ్యక్తులు ఎవరైనా కానీ ఒక అక్షరం పేరుతో ఎవరైతే ఆ అక్షరం పేరుతో మొదలవుతారో వారి పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి. అలాగని చెప్పి అందరినీ కూడా అనుమానించాల్సినటువంటి అవసరం అయితే లేదండి. కొంతమంది ఏంటంటే ఈ అక్షరంతో పేరు మొదలైనటువంటి వ్యక్తి మీ యొక్క శ్రేయోభిలాషులే ఉండవచ్చు. అంటే వారి యొక్క గుణగణాలను బట్టి వారిని దూరం పెట్టాలన్నమాట. ముందుగా ఆ అక్షరంలో ఉన్నటువంటి పేరు ఎవరు అంటే జే, అలాగే కే. ఈ రాశి వారి యొక్క జీవితంలో ఈ అక్షరాలతో పేరు మొదలైనటువంటి స్త్రీలు మంచివారు ఉండొచ్చు, చెడ్డవారు ఉండొచ్చు. కాబట్టి వారి గణగణాలను బట్టి వారు ఏంతో మీ విధంగా ప్రవర్తిస్తారనేది జాగ్రత్తగా ఆలోచించి 1-2 సార్లు అప్పుడు వారిని కొంచెం దూరం పెట్టడం వల్ల మీకు ఎదురయ్యేటువంటి సమస్యలు కూడా మీరు చేసి దూరం అవుతాయి, మీరు చేసిన వాళ్ళు దూరం అవుతారు. కాబట్టి ఈ అక్షరాలతో పేరు మొదలైనటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాగే వారి యొక్క మనస్తత్వం ఎటువంటిదో తెలుసుకొని వారితో పనులు మసులుకోవడం అయితే మంచిది. ఇక కొంతమంది మనం మంచి కోరుకునే వారు ఉంటారండి. కాబట్టి ఈ విషయం యొక్క జాగ్రత్తగా ఆలోచించుకోండి. వారి యొక్క ప్రవర్తన, మాట తీరు, ముఖం కవలికలు బట్టి మీకు అర్థమైపోతుంది. అంటే మనం ఏదైనా విజయం సాధించినప్పుడు వారు ఆనందపడడం చూస్తే కనుక మీ యొక్క వారు స్నేహితులుగా, శ్రేయోభిలాషులుగా, అలాగే మీకు ఏదైనా కానీ కీడు తలపెట్టేవారా, ఎలాంటి వారు అనేది మీకు అర్థమవుతుంది. కానీ మనం ఏదైనా సాధించినప్పుడు కొంతమంది అసూయగా చూడడము, అసూయగా మాట్లాడము, అలాగే కుళ్ళుకోవడము ఇలాంటి పనులు కొంతమంది చేస్తూ ఉంటారు. మన మంచిని కోరుకునే వ్యక్తులు కాదండి. కాబట్టి అలాంటి వ్యక్తులు మీ లైఫ్లో కనుక ఉంటే ఏదైనా మీకు సమస్య సృష్టించాలని చెప్పి ఎవరైతే వ్యక్తులు ప్రయత్నిస్తూ ఉంటే అటువంటి వ్యక్తులు మీరు గమనించుకొని మరి వారితో కొంచెం దూరంగా ఉండడం అయితే మీకే మంచిది. కాబట్టి కష్టం సమయంలో కూడా మీకు ఎవరైతే సహాయం చేసేటువంటి వ్యక్తులు కూడా ఈ అక్షరాల పేరు మీద ఉండవచ్చు. కాబట్టి అటువంటి వ్యక్తులు కూడా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి గమనించుకోండి. ఇక మీ యొక్క ఆస్తులు అలాగే ఆపదలో మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని విమర్శించే వ్యక్తులు, మిమ్మల్ని తప్పించుకొని తిరిగేటువంటి వ్యక్తులు, అలాగే మీకు కలిగినటువంటి నష్టానికి మరింత నష్టాన్ని మీకు కలిగే విధంగా చేసేటువంటి వ్యక్తులు, మీపై కుట్రపూరితమైన చర్యలకు పాల్పడేటువంటి వ్యక్తులు, మీ యొక్క శ్రేయోభిలాషులు, లేదంటే కీడును కోరుకునేటువంటి వ్యక్తులు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఒకసారి గమనించుకొని వారితో దూరంగా ఉండడం అయితే మంచిది. కాబట్టి ఈ రాశి వారికి మీ లైఫ్లో ఈ అక్షరంతో పేరు మొదలైనటువంటి స్త్రీలు కావచ్చు, లేదంటే మీకు కొత్తగా పరిచయమైన వ్యక్తులు కావచ్చు. కాబట్టి వారి యొక్క ప్రవర్తన, మాట తీరు బట్టి ఖచ్చితంగా మీకు వారు ఎవరే అనేది అర్థమైపోతుంది. వారు ఒకవేళ మీకు కీడును కోరుకునేటువంటి వ్యక్తులే అయితే వారిని తప్పకుండా మీరైతే దూరం పెట్టడమే మంచిది. కాబట్టి ఈ పేర్లతో ఉన్నటువంటి ఈ స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండండి.
మరి కొంత నష్టపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి అప్రమిత్తంగా ఉండాలి. అంటే షూరిటీ సంతకాల విషయంలో కావచ్చు, లేదంటే ఏదైనా భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలనుకుంటే ఇటువంటి విషయాల్లో కావచ్చు, లేదంటే మీకు మీ కుటుంబంలో ఏదైనా ముఖ్యమైనటువంటి విషయంలో వారి అభిప్రాయ భేదాలు ఏదైనా కానీ మీకు నచ్చకపోవచ్చు. లేదంటే కావాలని వారు ఏదైనా కానీ మీకు వ్యతిరేకంగా సలహాలు ఇవ్వడం కానీ ఇటువంటివి జరగవచ్చు. కాబట్టి వారు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఈ యొక్క రాశి వారు తప్పకుండా ఈ అక్షరాలతో పేరు మొదలైనటువంటి వారిపై కొంచెం కన్నేసి ఉంచండి. అలాగే వారిని మీ యొక్క శ్రేయోభిలాషులైతే, మంచి కోరేటువంటి వ్యక్తులైతే చక్కగా వారితో ఆనందంగా ఉండండి. అలాగే ఏదైనా కానీ కొంచెం మీకు తేడా కనిపిస్తే వారి మాటల తీరులో కానీ, లేదంటే వారి ప్రవర్తన తీరులో కానీ ఏదైనా మీరు గమనించుకొని వారిని కొంచెం దూరం పెడితే సరిపోతుంది. ఈ విధంగా రేపటి రోజున ఈ సమస్య కొంచెం మిమ్మల్ని బాధ పెట్టచ్చు. ఇక మిగతా చూసుకున్నట్లయితే విద్య, వైద్య, వ్యాపార రంగాల వారికి అన్నిటా కూడా రేపటి రోజున అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే భాగస్వామ్యం ఎవరైతే పెట్టుబడులు పెట్టి ఆర్థికపరమైనటువంటి లాభాలు లేవని చెప్పి ఎదురు చూస్తున్న వారికి కూడా ఆర్థికపరమైనటువంటి లాభాలైతే ఖచ్చితంగా చూస్తారని చెప్పుకోవచ్చు. ఇక అలాగే రేపటి రోజున ఎవరైతే ఉద్యోగ వ్యాపారం కోసం చాలా రోజుల నుండి ఎదురు చూస్తూ అవకాశం లేక ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, ఇక అనవసరం అని చెప్పి వదిలేసిన వారు రేపటి రోజున చక్కగా మీకైతే ఉద్యోగ అవకాశం అనేది తలుపు తట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు మీకు తెలియటము, అలాగే ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అవ్వటము, చక్కగా మీరు ఇంటర్వ్యూలో పాల్గొన్న తర్వాత ఆ యొక్క ఉద్యోగం అనేది మీకు కన్ఫర్మ్ అవ్వడము, ఇటువంటివి రేపటి రోజున మిమ్మల్ని కొంచెం ఆనందానికైతే గురి చేస్తాయి. అలాగే రేపటి రోజున మిమ్మల్ని ప్రేమించేటటువంటి వ్యక్తులు మిమ్మల్ని కొంచెం దూరం పెడతారనే చెప్పుకోవాలి. అంటే ఏ విధంగానైనా కానీ కొంత మీకు ఈ విషయంలో ప్రేమికుల పరంగా నిరాశ మిగులుతుంది. ఎటువంటి అదృష్టం అనేది మిమ్మల్ని ప్రేమికుల పరంగా వరించదు. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు సంబంధించినటువంటి అంటే ఏదైనా కానీ కార్యరంగంలో కొంచెం దూకుడుగా వ్యవహరించినప్పుడు కూడా మీకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఎదురవుతాయి. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్లకు సంబంధించి, ఆర్థిక పెరుగుదలకు సంబంధించి మంచి శుభవార్త వినిపించేటువంటి అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారికి రేపటి రోజున అనుకూలంగా ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. విదేశీ వ్యాపార అవకాశాలు, విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా దొరుకుతాయి. చాలా కాలంగా విదేశాలకు వెళ్ళాలని చెప్పి మీరు చేసినటువంటి ప్రయత్నాలు రేపటి రోజున మీకు సఫలీకృతం అవుతాయి. అంతేకాకుండా ఏదో ఒక అంశంలో మీకు రేపటి రోజున అనుకూలత అయితే ఎదురవబోతుంది. కాబట్టి రేపటి రోజున మీకు ఉన్నటువంటి ప్రతికూలతకు కొంచెం ఎక్కువగా కనిపించినప్పటికీ అనుకూలమైనటువంటి రోజుగా అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే దైవానుగ్రహము, దైవబలం అనేది మీకు తోడుగా ఉండబోతుందని చెప్పుకోవాలి. అలాగే రాజకీయ రంగంలో వారికి కూడా రేపటి రోజున మంచి సమయం, అనుకూలమైనటువంటి సమయము, రాజకీయము, భవిష్యత్తుకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా మీరు తీసుకోబోతున్నారు. అలాగే భాగస్వామి పెట్టుబడులు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఈ విషయాల్లో మీరైతే ఎవరైనా తెలిసినటువంటి వారిని సంప్రదించిన తర్వాత భాగస్వామి ఒప్పందాల విషయంలో అయితే మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవడం అయితే మంచిది. నమ్మకం లేనటువంటి వ్యక్తులతో ఆర్థికపరమైన లావాదేవీలు జరిపి నష్టపోయేటువంటి ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్త అనేది తప్పకుండా తీసుకోవాలి. అలాగే ఈ రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా మాత్రం చాలా అద్భుతమైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు. ఎటువంటి రూపాల్లోనైనా కానీ కొన్ని అవకాశాలు వచ్చి మీకు వచ్చినటువంటి అవకాశం 100% మీకు సాటిస్ఫాక్షన్ అనేది అందిస్తుంది. ఈ విధంగా కొన్ని శుభవార్తలు అయితే మీరు ప్రతికూలతలు రేపటి రోజున మీకు కనిపిస్తున్నాయి. అలాగే మిమ్మల్ని కొంచెం ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో ఏదైనా కానీ అన్ని లాభాల మార్గాలే కనిపిస్తున్నాయి. అలాగే చాలా రోజులుగా ఆదాయ మార్గాల కోసం మీరు అన్వేషిస్తుంటే మాత్రం రేపటి రోజున మీకు ఏదో ఒక విధంగా మంచి లాభాలు అయితే మీకు ₹10 దగ్గర ₹100 కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ విధంగా ఆదాయ మార్గాలకు సంబంధించి కూడా చక్కగా మీకైతే రేపటి రోజు మిమ్మల్ని భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఎక్కువ వరించబోతుందని చెప్పుకోవాలి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా కాస్త ఊరట లభిస్తుంది. పెద్దవాళ్ళు, ఇంట్లో వృద్ధులు ఎవరైతే ఉంటారో వారి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం అయితే ఉంది. కాబట్టి అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు చక్కగా చికిత్స అందించండి. నిర్లక్ష్యం చేయడం ద్వారా లేనిపోని సమస్యలను మీరు కొని తెచ్చుకున్న వారు అవుతారనమాట. సమస్య తీవ్రత జరలయ్యే కొద్దీ మీకు కొంచెం ఒత్తిడి, టెన్షన్స్ ఎక్కువగా పెరిగిపోతాయి. కాబట్టి ఏదైనా కానీ తక్కువగా ఉన్నప్పుడే చికిత్స తీసుకోవడం అయితే మంచిది. విద్యార్థులు కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అద్భుతమైన రోజుగా చెప్పుకోవచ్చు. అయితే రేపటి రోజున ఈ రాశి వారు శివారాధన చేసుకోండి.
గణపతి ఆరాధన చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల మీకున్నటువంటి కుజ దోషాలు, అలాగే మీకు సమస్యల వల్ల ఏదైతే మీరు బయటపడలేకపోతున్నామని చెప్పి బాధపడుతున్న వారికి కూడా రేపటి రోజున ఈ విధమైనటువంటి మీకు అనుకూల పూజ, అలాగే స్వామివారికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం వల్ల మీకు మనసు చాలా తేలిక పడుతుంది. మరి తెలుసుదాకా అండి వృశ్చిక రాశి వారి జాతక ఫలితాలు తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.